ఇదైతే మనకి సౌత్ సెంట్రల్ రైల్వే ఎస్సీఆర్కి సంబంధించినటువంటి యాక్ట్ అప్రెంటిస్ ఏదైతే ఉందో 4200 వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ మనకి డిసెంబర్లో అయితే చేశారనమాట. దానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది 7th March 2025న. దానికి సంబంధించి మనకి అప్లికేషన్ పెట్టిన వాటిలో ఒక 5131 అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ చేయటం అది జరిగిందనమాట. వేరియస్ రీజన్స్ వల్ల వాళ్ళకైతే వీళ్ళు ఒక SMS అలాగే ఈమెయిల్ కూడా వాళ్ళకి పంపడం జరిగిందనమాట. మీకు ఫ్రెండ్స్ దానికి సంబంధించి మీకు ఏదైనా కనుక ఇవి ఉంటే రిప్రజెంటేషన్స్ ఉంటే కనుక 12 March 2025 లోపు అయితే alerts@onlineregister.org.in ఈమెయిల్ ఐడికి మీ యొక్క రిప్రజెంటేషన్స్ అయితే పంపించవచ్చు అనమాట. ఇక్కడైతే మనకి లిస్ట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఉంది, సీరియల్ నెంబర్ ఉంది, అప్లికేషన్ నెంబర్ ఉంది, అలాగే పోస్ట్ అప్లై అంటే ఏ ట్రేడ్కి అప్లై చేశారు, మీ నేమ్ ఏంటి, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, ఎందుకు రిజెక్ట్ చేశారు అనే దానికి ఇక్కడ ఇచ్చారనమాట. కొంతమంది అయితే డేట్ ఆఫ్ బర్త్ రాంగ్గా ఫిల్ చేయడం జరిగింది, వాళ్ళైతే కొంతమంది ఉన్నారు. చాలామంది అయితే డస్ నాట్ బిలాంగ్స్ టు స్టేట్ డిస్ట్రిక్ట్ అనమాట. ఇదైతే దాదాపుగా 3000 క్యాండిడేట్స్ అయితే డస్ నాట్ బిలాంగ్స్ టు స్టేట్ డిస్ట్రిక్ట్. అంటే మనకి అప్లికేషన్ ప్రాసెస్ ప్రకారం దీనికి ఇక్కడ మనకి అడ్వర్టైజ్మెంట్ ఏదైతే ఇచ్చారో తెలంగాణలో అన్ని జిల్లాల వాళ్ళు అప్లై చేయొచ్చు అనమాట. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విశాఖపట్నం, మన్యం జిల్లా, విజయనగరం జిల్లా, శ్రీకాకుళం జిల్లా ఈ 4 డిస్ట్రిక్ట్స్ తప్ప ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా అప్లై చేయొచ్చు. అయితే ఈ విశాఖపట్నం, మన్యం, విజయనగరం అలాగే శ్రీకాకుళం వాళ్ళు అప్లై చేస్తుంటే వాళ్ళ అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ అయి ఉంటాయి అనమాట. అలాగే ఇక్కడ మన స్టేట్స్ అయితే ఇచ్చారు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్. వీటిలో కూడా కొన్ని డిస్ట్రిక్ట్స్ మాత్రమే ఉన్నాయి. వీళ్ళు కాకుండా అదర్స్ ఎవరైనా అప్లై చేస్తే వాళ్ళైతే కూడా ఈ కేటగిరీ కిందకి వస్తారు. అంటే డస్ నాట్ బిలాంగ్ టు స్టేట్ డిస్ట్రిక్ట్ అనే దాని కిందకు అయితే వస్తారు. వీళ్ళు దాదాపుగా 3000 అప్లికేషన్స్ దాకా ఇదే రీజన్ మీద మనకి రిజెక్ట్. ప్లస్ కొంతమంది అయితే ఐటీఐ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయలేదన్నమాట. కొంతమంది ఏమో ఐటీఐ లేదంటే 10th క్లాస్ మీరు ఏదైతే అప్లోడ్ చేశారో డాక్యుమెంట్స్ దాని ప్రకారం మీ అప్లికేషన్ ఎంటర్ చేసినటువంటి మార్క్స్ ఏదైతే ఉన్నాయో గ్రేడ్ సిస్టమ్ కానీ అవైతే రాంగ్ ఎంటర్ చేసిన వాళ్ళు కూడా దాదాపుగా 1000 అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ అయ్యాయి. మార్క్స్ ఆఫ్ 10th లేదంటే ఐటీఐ రాంగ్లీ మెన్షన్డ్ అంటే మనం అప్లోడ్ చేసిన సర్టిఫికేట్తో పాటు మన అప్లికేషన్లో ఎంటర్ చేసినటువంటి మార్క్స్ డాక్యుమెంట్స్ ప్రకారం అవైతే మనకి మిస్ మ్యాచ్ అయిన వాళ్ళవి దాదాపుగా 1000 దాకా ఉన్నాయి. ప్లస్ ఇంకా కొంతమంది అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అవన్నీ కూడా ప్రాపర్గా లేకుండా అప్లై చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళవి కూడా రిజెక్ట్ అయితే అయ్యాయి. ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ అంటే Ctrl F ఉంటుంది, Ctrl F మీద మీరు ప్రెస్ చేస్తే ఇక్కడ ఒక బాక్స్ వస్తుంది అనమాట. అక్కడ మీరు అప్లికేషన్ నెంబరు లేదంటే మీ నేమ్ అయితే ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడికైతే మనకి వెళ్ళిపోతుంది, మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ప్లస్ ఎవరికైతే ఈ మీరు ప్రాపర్గా ఎంటర్ చేసి అన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్గా అయినా కూడా మీ అప్లికేషన్కి రిజెక్ట్ అయితే కనుక ఇక్కడ సీరియల్ నెంబర్ ఉంది. ఇప్పుడు చెప్పినటువంటి ఆ సీరియల్ నెంబర్ అనమాట. ఫస్ట్ కాలము అండ్ సెకండ్ కాలం అప్లికేషన్ నెంబరు, అలాగే మీ యొక్క నేమ్, మీరు దేనికి ట్రేడ్కి అప్లై చేశారు అన్నీ కూడా కాలం వైజ్ చక్కగా మెన్షన్ చేసి సీరియల్ నెంబర్ గీత పెట్టి అది సీరియల్ నెంబర్, అప్లికేషన్ నెంబరు, మీ నేమ్, మీరు ఏ ట్రేడ్కి అప్లై చేశారనే దానికి మెన్షన్ చేసి ఈ ఈమెయిల్ ఐడికి 12 March 2025 లోపు అయితే మీరు వాళ్ళకి రిప్రజెంటేషన్ పంపించవచ్చు అనమాట. ప్లస్ మీరు ఈ ఈమెయిల్ ఐడికి అయితే పంపించాలన్నమాట మీకు రిప్రజెంటేషన్ alerts@onlineregister.org.in అనమాట. మనకి నోటిఫికేషన్లు అయితే ఇచ్చారు ఇక్కడ, ఇదనమాట ఈమెయిల్ ఐడి alerts@onlineregister.org.in. ఇక్కడైతే మన రిప్రజెంటేషన్ ఫర్ రిజెక్షన్ ఆఫ్ అప్లికేషన్ నెంబర్ సోన్స్ అని చెప్పేసి ఇలా మెన్షన్ చేయాలి. డియర్ సార్ మేడం అని చెప్పేసి సీరియల్ నెంబర్ అనమాట. అక్కడ మనకి కింద ఉన్నది సీరియల్ నెంబరు, అప్లికేషన్ నెంబర్ వేసుకోవాలి, మీ నేము, అలాగే మీ యొక్క ట్రేడ్ అప్లై, మీరు ఏ ట్రేడ్కి అప్లై చేశారో, ఇంకా మనకి రీజన్ ఫర్ రిజెక్షన్ ఆఫ్ అప్లికేషన్ అనమాట ఇక్కడ ఇచ్చారనమాట. అంటే డిఓబి రాంగ్లీ ఫీల్డా లేకపోతే డస్ నాట్ బిలాంగ్ టు స్టేట్ డిస్ట్రిక్ట్ అలాగనమాట. ఇది మెన్షన్ ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్గా కనుక మీరు కాపీ పేస్ట్ చేసేస్తే సరిపోతుంది. అట్లాగే కిందకి వచ్చేస్తే ఇక్కడ మీరు I had filled all necessary application columns correctly and also uploaded all supporting documents properly. Although my application has been rejected with above region అని చెప్పేసి మెన్షన్ చేసి I am here with enclosing 10th and ITA marks memos for ready reference అని చెప్పేసి సపోజ్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వల్ల కనుక మీది అప్లికేషన్ రిజెక్ట్ అయితే ఈ విధంగా మెన్షన్ చేయాలి. లేకపోతే మీకు డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ రాంగ్గా ఎంటర్ చేయడం వల్ల ఏదైనా ప్రాబ్లం అని వీళ్ళు చూపిస్తే కనుక I am here with enclosing the date of birth certificate proof అని చెప్పేసి మీ 10th కానీ ఇంకా ఏదైతే దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్ మీరు
మెన్షన్ చేయాలి. అలాగే అడ్రస్ ప్రూఫ్ కూడాను కొంతమందికి అయితే ఇక్కడ డస్ నాట్ బిలాంగ్ టు స్టేట్ డిస్ట్రిక్ట్ అని ఒకవేళ మెన్షన్ చేస్తే కనుక అది ఇక్కడైతే మీరు ఐ ఆమ్ హియర్ విత్ ఎంక్లోజింగ్ ద అడ్రస్ ప్రూఫ్ అని చెప్పేసి మీరు ఆ యొక్క అడ్రస్ ప్రూఫ్ని ఇక్కడ అంటే ఆధార్ కార్డు కానీ లేదంటే ఇంకేదైనా రెసిడెంట్ సర్టిఫికేట్ కానీ ఏదో ఒకటి మీరు మెన్షన్ చేస్తే దాన్ని అప్లోడ్ అయితే చేయాలన్నమాట. అట్లాగే ఐ రిక్వెస్ట్ టు ప్లీజ్ రీకన్సిడర్ మై క్యాండిడేచర్ ఫర్ ద యాక్ట్ అప్రెంటిస్ ఇన్ SCA రైల్వే అని చెప్పేసి థ్యాంకింగ్ యూ మీ నేమ్ అయితే రాసుకోవాలన్నమాట. మీరు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఇక్కడ అటాచ్ అయితే చేయాలన్నమాట.